హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్, మనస్ఫూర్తిగా అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే మనము ఏప్రిల్ 30 ఈవెంట్ అనుకున్నాము. ఏదైతే మనం బ్రాండ్ ప్రమోషన్ అనుకోండి, జ్యోతి ఫుడ్స్ నుండి బ్రాండ్ ప్రమోషను. బట్ 30 చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ బట్ ఇమ్మీడియట్గా మనము యాజ్ ఏ లీడర్గా మీ సపోర్ట్తో ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకొని దాన్ని 1 సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. మేబీ దానిలో అనుకున్నంత 100% అవ్వలేదు, కానీ బట్ నా మనసుకు సాటిస్ఫాక్షన్. నేను ఏదైతే చేయాలనుకున్నా చేసేసాను. థంబ్నెయిల్ చూశారు కదా, నిన్ను ఎవరు గుర్తిస్తారు అంతే సింపుల్గా మీరే మీ మనస్సాక్షికి వేసుకోండి. లేకుంటే మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ, ఎగ్జాంపుల్ మీరు ఏమీ లేకుండా నార్మల్గా రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, మీరు కానీ మిమ్మల్ని కానీ మీ పేరు కానీ మీ కులం కానీ మీకు మతం కానీ మీ దగ్గర ఎంత డబ్బు ఉందని కానీ ఏదన్నా కానీ మిమ్మల్ని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? ఎవరు గుర్తించరు. ఈవెన్ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒకసారి చూడొచ్చు, లేకుంటే లేదు. బట్ ఏంటంటే ఒక బ్రాండ్ వాల్యూ, జ్యోతి ఫుడ్స్ అన్న బ్రాండ్ వాల్యూలో యాజ్ ఏ ఎంప్లాయీగా జాయిన్ అయినా సరే, యాజ్ ఏ ఇన్వెస్టర్గా జాయిన్ అయినా సరే, మిమ్మల్ని కంపెనీని బట్టి గుర్తుపెట్టుకుంటారు తప్ప లేదా మిమ్మల్ని ఎవరిని గుర్తించరు. అందుకు ఏంటంటే ఒక కంపెనీ ఎంప్లాయీస్ని కానీ ఇన్వెస్టర్స్ కానీ, ఎందుకంటే ఈ వీడియో పెట్టేది ఇన్వెస్టర్ల కోసం పెడుతున్నాను, ఎంప్లాయీస్ కోసం పెడుతున్నాను, చూసే ప్రతి ఒక్కరి గురించి పెడుతున్నాను. ఎందుకంటే ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఉంటే, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే, లేదు ఒక కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయితే మీ వాల్యూ ఏందనేది మీకు తెలుస్తుంది. లేదంటే మీకు నథింగ్, ఒక చెత్త బుట్టతో సమానం, ఒక చిరిగిపోయిన నోటుతో, టిష్యూ పేపర్తో సమానం. ఎందుకంటే ఎవరైనా వాడుకోవచ్చు. అదేంటంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశాము, లేదా ఒక కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయినాము, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, దాని బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉందో, ఈ బ్రాండ్ వాల్యూ జ్యోతి ఫుడ్స్ అనే ఈ లోగో, ఈ బ్రాండ్ వాల్యూ మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకొస్తుంది ఆ విషయంలో. ఎందుకంటే మనం చేసేది పోరాటము చిన్న వాళ్ళతో కాదండి, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్తో ప్లాన్ చేస్తున్నాం. అంటే మనకున్న ఐడియాలజీని బట్టి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనం ఏదో ఒక ప్రాజెక్ట్ అంతే. చాలామంది ఏమనుకుంటున్నారంటే జ్యోతి ఫుడ్స్ అంటే ఊరగాయల కంపెనీ కాదండి. ఏ కంపెనీ కూడా ఒక దాంతో స్టార్ట్ అయ్యి అక్కడ ఆగదు, ఇంకా చాలా వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకున్నాము. యాక్చువల్లీ మనం ఈవెంట్ రోజు చాలా హ్యాపీ, ఎందుకంటే 20-30 మంది ఇన్వెస్టర్లు వచ్చారు. ఒక గ్రాండ్ లెవెల్లో చేశాము. యాక్చువల్ 30th వర్షం పడినా సరే, పొద్దుటూరు ఎమ్మెల్యే ప్లస్ మన జమ్మలమడుగు ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే వీళ్ళందరూ వస్తామని కాల్ చేశారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ వర్షం పడడం వల్ల మనమే చెప్పాం, వర్షం పడుతుందండి ఫుల్గా, మొత్తం స్టేజ్ అంతా కొట్టుకుపోయింది. మొత్తం అసలు అందరూ ఎంప్లాయీస్ అయితే అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అందరితో పాటు నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం లీడరు కాదు, మన సంస్థను ముందుకు తీసుకెళ్ళలేము. నిమిషంలో వితిన్ సెకండ్స్లో, వర్షం ఆగిపోయిన సెకండ్స్లో నిర్ణయం తీసుకున్నాం. ఇదే ఈవెంట్ రేపు కంటిన్యూ అవుతుంది. అప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేశారు, సార్ రేపు కూడా వర్షం పడితే, ఎందుకంటే మనం 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాం, ఆల్మోస్ట్ ఆ ఈవెంట్ కోసం 10 లక్షలు పెట్టాం. సార్ రేపు కూడా వర్షం పడితే మళ్ళీ ఎల్లుండి వర్షం పడితే మళ్ళీ ఎల్లుండి పెడతాం. ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు. ఎందుకు? మన విజన్ సీఎంకి తెలియాలి. దానివల్ల 1 లక్ష కాదు, 5 లక్షలు కాదు. మేము ఇప్పుడు పెట్టుకున్న గోల్ ఏంటంటే 4 సంవత్సరాల్లో 20 లక్షల మందికి, ఒక దాంట్లో ఊరగాయ కంపెనీలోనో లేకుంటే ఫార్మింగ్లోనో అగ్రికల్చర్ దీంట్లో కాదండి, ఓవరాల్గా నేను ఎన్ని ప్రాజెక్టులు అనుకున్నానో అన్ని ప్రాజెక్టులో, ఐటీ అనుకోండి, ఫార్మా అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, ఫార్మింగ్ అనుకోండి, లేదంటే న్యూ ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్స్ ఏమైనా కానీ అన్నిట్లో కలిపి ఒక 20 లక్షల మందికి జ్యోతి ఫుడ్స్ ఎంప్లాయీ ట్యాగ్ తగిలియాల్సిందే. ప్రతి ఒక్కరు నా ఎంప్లాయీని గుర్తుపట్టాల్సిందే. ప్రతి లొకేషన్లో మాకు ముందుకు తీసుకొని రావాల్సిందే. దీంట్లో గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాం. దానిలో రీసెంట్ కూడా నిన్న అమరావతి ఓపెనింగ్కి మోడీ వచ్చాడు, అందరు వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మేము కూడా వెళ్ళాలనుకున్నాం, కానీ మనకి ఇన్విటేషన్ లేదనుకోండి. అయినా సరే అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా ఈ పనికొచ్చేది చేస్తున్నారా, పనికిరాని చేస్తున్నారా అన్న ఆలోచనతో వీడియో మొత్తం చూశాను. దాంట్లో నాకు చాలా బాధాకరమైంది ఏంటంటే, ఈవెన్ గవర్నమెంట్ ఇప్పుడు టోటల్గా ఫస్ట్ 35,000 ఎకరాలు, తర్వాత 44,000 ఎకరాల ల్యాండ్ని, పంటలు పండే భూమిని, 3 సార్లు పంటలు పండే వరి భూమిని తీసుకొని మీరు రాజధాని కడుతున్నారు. అంటే 3 years వరకు పంట లేదు, 3 years వరకు ఇన్వెస్ట్మెంట్ పెడతానే ఉండాలి. 3 years తర్వాత రిటర్న్స్ వస్తాయో లేదు తెలియదు, రాజధాని రెడీ అవుతుంది. రైట్, మంచిగా ఉన్న ల్యాండ్ని రాజధాని చేశారు. మళ్ళీ ఆ మంచి ల్యాండ్ని వేరే దాన్ని తీసుకొని అలాంటి ల్యాండ్ ఏమన్నా క్రియేట్ చేయగలరా? ఉందా అసలు మన దగ్గర? పంటలు పండే భూమిని తీసుకొని రాజధాని చేశారు. ఓకే, ఎక్సలెంట్, రాజధాని రెడీ అయిపోయింది, అంతా బాగానే ఉంది, ఇండస్ట్రీస్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ఇక్కడ బియ్యం అంటే మనకు వచ్చే ఇన్పుట్ తగ్గిపోతుంది కదా, బియ్యం రావట్లేదు, దానివల్ల కాస్ట్ పెరిగిపోతూ ఉంది. కాబట్టి దీనికోసము రాజధాని కోసం పండే పంటను తీసుకున్నప్పుడు మళ్ళీ పండే పంటను పండించడానికి మళ్ళీ ఎక్కడో దగ్గర పాడైన భూమిని తీసుకొని మంచిగా చేయాలి కదా. దీన్ని నేను చేస్తానని చెప్తున్నాను. ఈ పాడెన్ అంటే మా దగ్గర రాయలసీమలో చాలా ప్రదేశాలు ఉన్నాయండి. రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, లేదా ఎత్తైన గుట్టలు ఉన్నాయి, ఋషికొండ లాంటి గుట్టలు ఉన్నాయి.
ఈ రాళ్ళు గుట్టలు ఇవన్నీ మాకు ఇవ్వండి, మళ్ళీ మేము 88,000 ఎకరాల పంట భూమిని సాగు చేసి ఇస్తాము, మాకు అమ్మండి, లేకపోతే లీజ్కి ఇవ్వండి, 99 పైసలకు వద్దులేండి, నార్మల్గా ఇంత రేటు ఉందో ఆ రేటుకి ఇవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అందుకేంటంటే P4 మోడల్ దీంట్లో కూడా దేవుడు ఎలా ఆశిస్తున్నాడంటే, మనం ఇదేదో ఈవెంట్ అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ప్రతి మంచి వెనకాల ప్రతి చెడు వెనకాల మంచి ఉంటుంది. జీవితంలో ఏది జరిగినా మన మంచికే. అరే ఈవెంట్ అయిపోయింది, అనవసరంగా వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, గొప్ప వాళ్ళు అవుతారు, తర్వాత వాళ్ళు డబ్బులు పెడతాన్నారు, వీళ్ళు డబ్బులు పెడతాన్నారు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందండి, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇన్వెస్టర్లకు కూడా క్లియర్గా చెప్పేశాము. నమ్మకం లేదు, రిటర్న్స్ 2 నెలల నుండి వేయలేదులేండి రిటర్న్స్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈవెంట్ ఉంది కాబట్టి, ఈ మంత్లో కూడా ఈవెంట్ నడుస్తుంది కాబట్టి 2 నెలల నుండి రిటర్న్స్ వేయలేదు. దానికి రకరకాల రూమర్స్ క్రియేట్ చేశారు, కంపెనీ మూసేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఏం బాధ లేదు, ఎందుకంటే నేను ఒకరిని నమ్ముకొని కంపెనీ రన్ చేయట్లేదు. మేము ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు చెప్పేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు, బాధ ఏం లేదు. కంపెనీలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది ఒక సంస్థ అనేది ఒక పెద్ద మర్రి వృక్షం లాంటిది. ఎన్నో కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆకులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆకులు రాలిపోతూ ఉంటాయి. అట్లానే ఇన్వెస్టర్లు వస్తూ ఉంటారు, ఇన్వెస్టర్లు పోతూ ఉంటారు. ఎవరిని బతిమలాడట్లేదు, ఇలా ఎవరికి రిక్వెస్ట్ చేయట్లేదు, మీరు పెట్టండి పెట్టండి పెట్టండి. మీరు నమ్మారు, మీకు నమ్మకం ఉంది, జీవితాంతం ఈ సంస్థలో నేను పెడితే నాకు గుర్తింపు వస్తుంది, ఈ గుర్తింపుతో నేను పైదాకి వెళ్తాను. ప్రతి ఊర్లో జ్యోతి ఫుడ్స్ అవుట్లెట్ ఉంటుంది, ప్రతి ఊర్లో 20 లక్షల మంది, ఏపీలో 20 లక్షల మందికి ఉద్యోగాలంటే ఒక దగ్గర కాదండి. ఇది ఏపీలో 175 నియోజకవర్గాల్లో మేము పెట్టాలన్నాం. అట్లానే 175 నియోజకవర్గాల్లో జనాలకు వెళ్ళలేము కాబట్టి దేవుడు ఎట్లా ప్లాన్ చేశాడంటే, రేపు కడపలో ఈ నెల 25 తర్వాత మహానాడు, ఏదైతే తెలుగుదేశం పార్టీది మహానాడు అనే ప్రోగ్రాం ఉంది, ఈ ప్రోగ్రాంకి తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు 175 నియోజకవర్గంలో ఉన్న జనాభా మొత్తం ఆడికి వస్తుంది. కాబట్టి మన P4 మోడల్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి ప్రపోజల్ వచ్చింది. అందరూ ఇక్కడ రాలేరు, వస్తే ముఖ్యమంత్రి ఒకడే వస్తాడు, లేదు ఒక 2-3 ఎమ్మెల్యేలు వస్తారు. కానీ దేవుడు ప్రణాళిక, దేవుడి చిత్తం ఎట్లా ఉందంటే, నాయన నీ పక్కనే డబ్బాలు మొత్తం తీసుకెళ్ళు, నీ ఎంప్లాయీస్ని మొత్తం తీసుకెళ్ళు, 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో, ఒక ఎమ్మెల్యే కాదు నీ దగ్గర రావడానికి, 4 ఎమ్మెల్యేలు కాదు, 175 మంది ఎమ్మెల్యేలు నీ దగ్గరకు వచ్చి నీ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూషన్ కోసం వాళ్ళ ఊర్లో పెట్టమంటారు. కాబట్టి ఈ కోణంలో నువ్వు ప్రయత్నం చేయమని చెప్తే, దాంట్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మనకి. తర్వాత కడపలో మాధవిలతారెడ్డి గారు, ఆమె ఫుల్, శ్రీనివాస్ రెడ్డి సార్ ఆయన అంటే వాళ్ళ హస్బెండ్ కూడా మన వరకైతే ఫుల్ సపోర్ట్. మేము వెళ్ళి మాట్లాడినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నిజంగా ఒక ఎమ్మెల్యే ఇలాంటి కార్యకర్తలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరు కేర్ చేయడం. కానీ మేము ఈ ట్యాగ్ వేసుకొని ఈ డ్రెస్సింగ్లు వెళ్ళి ఒక 4 ఎంప్లాయీస్ వెళ్ళినప్పుడు మనము కంపెనీ వాళ్ళమని చెప్పేసి సార్ చెప్పండి అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి, ఈవెన్ కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, కిందుండే వేస్ట్ ఫెలోస్ ఎవరైతే ఎమ్మెల్యే కింద ఉండే వాళ్ళు కానీ, లేకుంటే చుట్టుపక్కల వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ ఉంటారనమాట. అంటే ఈ కంపెనీ వేస్ట్, వీళ్ళు ఏం పని చేయట్లేదు, శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, దాంట్లో ఏం వర్క్ లేదు, కూర్చోబెడుతున్నారు, జీతాలు ఇస్తున్నారా, అది ఏదో ఊరకాయ కంపెనీ అని చెప్పారు, కోళ్ళు కుక్కలు చేస్తున్నారు అంటే కామెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ మాటలు ఎవరిని పట్టించుకోవట్లేదండి. మనము డైరెక్ట్ ఎమ్మెల్యేకి నచ్చామంటే ఎమ్మెల్యే కింద నోడితో అవసరం లేదు, మనకి కిందున్న వాళ్ళతో అస్సలు అవసరం లేదు. ఎందుకు, చీడ పురుగులు చాలా ఉంటాయి, చెడగొట్టే వాళ్ళు 99 మంది ఉంటారు, ఒకరి కోసం ప్లాన్ చేయాలి. దాంట్లో ఆదినారాయణ రెడ్డి గారు సారే ఆ రోజు ఈవెంట్ రోజు 2-3 సార్లు ఫోన్ చేశాడు, తమ్ముడు నేను వస్తున్నాను, తమ్ముడు వర్షం పడుతుంది, తమ్ముడు ఆపేద్దాము. 100% సపోర్ట్ ఉంది. ఎందుకంటే మేము జమ్మలమడుగులో ఇప్పుడు ఈ 88,000 ఎకరాలు రాజధానికి ఇస్తున్నట్టు జ్యోతి ఫుడ్స్ కోసం ఇంక ఇవ్వండి సార్ మేము ఆల్రెడీ చెప్పి సీఎంతో మాట్లాడడానికి ఆదినారాయణ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో మాధవిలతారెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ సార్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంత సపోర్టింగ్ ఉన్నాక మేబీ ఫండ్స్ కోసం చూస్తున్నాం. ఒకవేళ ఈ ఫండింగ్ అనేది వీళ్ళని అడగాల, లేదా చిన్న వాళ్ళని పెట్టుకోవాలన్న డైలమాలో ఆగిపోయాం. నమ్మకం ఉండి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మాతో పాటు జర్నీ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయం. మనము ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, గవర్నమెంట్ని కానీ ఇన్వాల్వ్ చేయం. సార్ మేమందరం చిన్న వాళ్ళని పెట్టుకున్నాము, ఆ రూపాయి ఏదో మేమే తింటామని చెప్పి మేము పెట్టుకుంటాము. కొత్త వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు ఆల్మోస్ట్ మనకు ప్రెషర్ లేకపోయినాయి అనుకోండి, ప్రతి ఎమ్మెల్యేని 1 కోటి రూపాయలు అడుగుతాం. 175 మంది, 175 కోట్లు ప్రతి నియోజకవర్గంలో మేము డెవలప్ చేసి, మీరు పెట్టిన డబ్బులు మళ్ళీ మీకు ఈ టైం కల్లా మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. డెవలప్మెంట్ అయినాకనే తర్వాత మీ దగ్గర ఇంత వాటా, మీరు చెప్పిన వాళ్ళకి జాబులు ఇస్తాము, మీరు చెప్పినట్టు మేము కంపెనీని రన్ చేసుకుంటాము ఈ నియోజకవర్గంలో. అట్లా 175 మందికి 175 కోట్లు, ఒక్కో మనిషి దగ్గర 1 కోటి రూపాయలు. సార్ ఇంత జాబ్ ఇస్తాము, మీరు ఇచ్చిన డబ్బులకి ఈ టైం కల్లా డబ్బులు ఇచ్చేస్తాము. లీగల్గా వెళ్తున్నాం, మనం గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. స్టేట్ అయిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంక ఎమ్మెల్యేలు 540 మందా, 560 మందో, 560 కోట్లు చాలు. అంటే
ఎక్కడో 1-2 కోట్లతో ఆలోచించి దాన్ని దేవుడు ఎంత దూరం తీసుకెళ్ళాడు. రేపు మహానాడులో ఖచ్చితంగా మనము డబ్బా పెడుతున్నాము, మోడల్ తీసుకెళ్తున్నాము. రియల్గా ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు 6 నెలల్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 2,62,30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం. ఈరోజు మార్నింగే లెక్కేసాను నేను. టోటల్గా ఇన్వెస్టర్స్ పెట్టిన అమౌంట్, దాంట్లో జనాలకు మళ్ళీ అదే డబ్బుల్ని రిటర్న్ వేసి, అదే డబ్బులతో మనం వర్క్ చేసి, అదే డబ్బులతో మోడల్ రెడీ చేసి, అదే డబ్బులతో అన్ని ఖర్చులు, మా ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు అన్ని పోను పెట్టిన పెట్టుబడి ఎంత అంటే 2,62,30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం. ఇంత దూరం వచ్చినాక వెనకకు ఆగేది లేదు, వెనకకి తగ్గేది లేదు. దేవుడు మనకు ఆటోమేటిక్ ఇస్తాడు ఈ అమౌంట్. అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసినాక ఇప్పుడు మనం ఏం చేయాలన్నది ఈ 6 నెలలు ఆల్రెడీ స్ట్రగుల్ అయిన దాంట్లో క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ప్రతి పట్టణంలో P4 మోడల్ బాక్సులు పెట్టి, ఎంప్లాయీస్ని పెట్టి సేల్ చేసి, మళ్ళీ ప్రతి పల్లెలో ప్రొడక్టివిటీ పెట్టి, ఈవెన్ ప్రతి సిటీలో, టైర్ 1 సిటీలో కానీ, మేజర్ సిటీలో కానీ దీన్ని హై అండ్ సూపర్ మార్కెట్ లాగా డిజైన్ చేసి, ఈ నుండి ఆన్లైను, ఆఫ్లైను, అంటే మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, గూగుల్ యాడ్స్, అంటే ఒక పట్టణంలో ఒక నెలకి 30 లక్షల నుండి 1 కోటి రూపాయలు ఎలా సంపాదించాలన్నది మొత్తము రెడీ చేసేసుకొని డిజైన్ చేసి పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పటికి కూడా మినిమం రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. అట్లాని హెవీగా లేవు, అట్లాని తక్కువ ఏం లేవు. కంపెనీ ఇప్పుడు అనుకున్న ప్లానింగ్ రన్ చేయడానికి డబ్బులు అయితే ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళని క్లోజ్ చేస్తున్నాము. ఈ మోడల్ రెడీ అయిపోయి ఎగ్జిక్యూషన్ చేసి సీఎం చేతికి ఇవ్వగానే 175 నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం, సార్ మీ నియోజకవర్గంలో మేము పెట్టాము, మీరు పెడతారా పెట్టరా, ఇస్తారా ఇవ్వరా, అది మిత్రపక్షం కానీ ప్రతిపక్షం కానీ లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ 175 నియోజకవర్గాల్లో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా December 31 కల్లా 175 నియోజకవర్గాల్లో మనము జ్యోతి ఫుడ్స్ కంపెనీని లాంచ్ చేస్తాము. ప్రతి దగ్గర ప్లాన్ చేస్తాము. ఫస్ట్ కోటేషన్ కింద 5 లక్షల మంది, నెక్స్ట్ 4 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఇంకొక 15 లక్షల మందికి జాబులు ఇచ్చే ప్లానింగ్లో ఉన్నాము. అంటే ఇక్కడే ఉండను నేను, మెల్లమెల్లగా అక్కడ స్టార్ట్ చేస్తాం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే నా కంపెనీ ఫైనల్గా దుబాయ్లో ఏదైతే మీట్ ఇండస్ట్రీ ఉందో అన్ని రకాల మాంసాలు దుబాయ్లో ఒక మీట్ మాల్ పెట్టి అక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవాలి. ఇది నా ఫైనల్ విజన్. అక్కడ దాకా ఎవరేమనుకున్నా, ఎన్ని ఆటపోట్లు వచ్చినా, ఎన్ని ప్రెషర్లు వచ్చినా, ఎందుకంటే చిన్న ప్రెషర్ తట్టుకోలేని వాళ్ళం రేపు పెద్ద ప్రెషర్ ఏం తట్టుకుంటాం. నర్సరీ ఎగ్జామ్సే రాయని వాళ్ళము రేపు IAS IPS ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలంటే ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంతమంది కాంపిటేటర్స్ ఉంటారు, వీళ్ళందరిలో నేనేందనేది ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి నా విజన్ కోసం నేను ఎంత దూరం ట్రావెల్ చేయడానికని రెడీ, ఎవరితో పోరాడడానికని రెడీ, ఏది చేయడానికని రెడీ. నా లక్ష్యమే, నాకు ఎవరు కనపడరు, ఓన్లీ నా లక్ష్యమే కనపడుతుంది. ప్రాబ్లమ్స్ అన్నది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని జయించుకొని ముందుకు వెళ్తేనే ఇమ్మీడియట్లీ మీరు ఎంత నెగిటివ్లో ఉన్నా సరే, 99% నెగిటివ్లో ఉన్నా సరే, ఇమ్మీడియట్లీ పాజిటివ్ మైండ్లోకి వచ్చేస్తే మీకు దేవుడు మార్గం చూపిస్తాడు. ఆ విషయంలో మేము ఈవెంట్ సక్సెస్ అవ్వలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని చెప్పి, అంటే మేము నలుగురు రాలేదని బాధపడ్డాం అంతే. పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు, ఆదినారాయణ రెడ్డి గారు, మాధవిలత రెడ్డి గారు, పుట్టా సుధాకర్ యాదవ్ రాలేదు, నలుగురు రాలేదు, ఈవెంట్ ఇట్లా అయిపోయిందని బాధపడ్డాం. దేవుడు ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే, బాబు మళ్ళీ నువ్వు 10 లక్షలు ఖర్చు చేయకు, నువ్వు ఏం పని చేయాలని అవసరం లేదు, నీకు నలుగురు కాదు మొత్తం నీకు 400 మందిని పరిచయం చేస్తాను, రేపు మహానాడు ఉంది అక్కడికి వెళ్ళి ప్లాన్ చేయి, మొత్తం పెట్టేసుకో, నువ్వు అనుకున్న సాధించేస్తావు. ప్రపంచానికి నువ్వెవరో తెలుస్తుంది. మహానాడులో నీ స్పీచ్ ఉంటుంది, మహానాడులో నువ్వు మాట్లాడాలా, ముఖ్యమంత్రి గారు నీకు ఏం చెప్పారు, ముఖ్యమంత్రి ప్లానింగ్ నువ్వేం చేస్తున్నావు అనేది మహానాడులో ప్రపంచానికి. ఈవెన్ మళ్ళీ మోడీ వచ్చినప్పుడు, మళ్ళీ నెక్స్ట్ మోడీ వస్తున్నాడు, నిన్న ఓపెనింగ్ కాదు రేపు అమరావతి ఓపెనింగ్ వచ్చే లోపల మోడీకి మేము గిఫ్ట్ ఇవ్వాలి, ఈ P4 మోడల్ని సక్సెస్ చేశామని చెప్పి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రధానమంత్రి గారికి P4 మోడల్ సక్సెస్ఫుల్ డేటాని మోడీకి ఇచ్చి మొత్తం భారతదేశంలో కంప్లీట్గా 2 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, ఎన్ని కోట్ల రెవెన్యూ అయితే అన్ని కోట్ల రెవెన్యూ జనరేట్ చేయాలా. దాంట్లో చాలామంది అడిగారు, సార్ మళ్ళీ ఇంత పెద్ద చేస్తున్నారు, ఇన్ని కోట్లు అప్పు చేస్తున్నారు, ఇంతమంది ఇన్వెస్టర్ల దగ్గర తీసుకుంటున్నారు. దాంట్లో సింపుల్ లాజిక్ చెప్తాను. ఈవెన్ నేను చేస్తున్న వర్క్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద కోళ్ళు కానీ, బాతులు కానీ, మేకలు కానీ, బర్రెలు కానీ, గొర్రెలు కానీ పెంచాలి అని చెప్పి సబ్సిడీ స్కీమ్ కూడా ప్లాన్ చేయగలిగితే, నేను సబ్సిడీ స్కీమ్ ప్లాన్ చేస్తే గవర్నమెంట్ నాకు 10 కోట్లు లోన్ ఇస్తుంది, 10 కోట్లు లోన్ ఇస్తుంది. కానీ ఆ 10 కోట్లు తింటే నేను ఒక వ్యవస్థని నేను హెడేక్ పెట్టుకోవాలా, అంటే సలహాదారులు ఉండరు, హెడేక్లు ఎక్కువైపోతాయి మాకు. కాబట్టి నాతో పాటు ట్రావెల్ చేసి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఒక వ్యవస్థ అంటే ఎంతోమంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, జనాలందరూ ఉంటేనే. ఇప్పుడు ఆర్గనైజేషన్ అంటే ఎట్లా అంటే, ఈ పార్ట్ ఉందనుకోండి, ఒక కన్ను కానీ, చెయ్యి కానీ, కాలు కానీ ఇన్వెస్టర్లు అయితే, ఇంకో కన్ను, ఇంకో కాలు, ఇంకో చెయ్యి ఎంప్లాయీస్, వీళ్ళిద్దరూ సమానంగా ఉంటేనే చూడ్డానికి ఆ కంపెనీ కానీ, ఆ వ్యక్తి కానీ అందంగా కనపడతాడు. ఖచ్చితంగా నా కన్ను లేకుండా గుడ్డోళ్ళగా ఉంటే ఎలా ఉంటుంది, ఓ చెయ్యి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఓ కాలు లేకుంటే ఎలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్కి ఇన్వెస్టర్స్తో పాటు ఎంప్లాయీస్ కూడా మెయిన్ ఇంపార్టెంటే. అందుకు నిన్న ఈవెంట్లో
ఎంప్లాయీస్ని లేపాము, ఇన్వెస్టర్లు లేపాము. నమ్మి వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ. ఎందుకంటే ఆల్రెడీ వీడియోలో అందరూ చూశారు కదా, ఇన్వెస్టర్లు ఎంత ఎంజాయ్ చేశారు ఏంటంటే బాగా స్పెండ్ చేశాము ఆల్రెడీ. ఏంటంటే ఇప్పుడు మనం సొంతంగా నెక్స్ట్ టైం పెట్టేది ఏంటంటే తిరుపతి కానీ, వైజాగ్ కానీ, అమరావతి కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేసి ఇన్వెస్టర్లను పిలుస్తాము, ఈవెంట్ కండక్ట్ చేస్తాము, అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటాము, మన ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తాము. అట్లా ప్రతి లొకాలిటీలో స్టార్ట్ చేస్తాము. రేపటి నుండి మనం డేటా రెడీ చేసుకొని ఏ ఊర్లో ఎంతమంది ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళకి ఏ పొజిషన్ ఇవ్వాలి, వాళ్ళ టోటల్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, రిటర్న్స్ ఎంత, వాళ్ళకి లైఫ్ లాంగ్ రావడానికి ఏం ప్లాన్ చేస్తే బెటర్ అని ఒక డేటా మొత్తం రెడీ చేస్తున్నాము. ఎందుకంటే ఈ డేటా మొత్తం మనం ముఖ్యమంత్రికి ఇస్తున్నాం. సార్ ఇంతమంది ఈ ఊర్లలో ఇంతమంది నాకు ఇన్వెస్ట్ చేశారు, దీని నుండి ఇంత నేను వాళ్ళకి ఇంతవరకు రిటర్న్స్ ఇచ్చాను, ఫ్యూచర్లో వీళ్ళ కోసం ఇంత ప్లాన్ చేస్తున్నాము, వీళ్ళందరూ వీళ్ళ కోసం పనిచేస్తారని చెప్పి ఒక డేటా మొత్తం కలెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి సపోర్టింగ్ తీసుకుంటున్నాము. డబ్బు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. పేరు, గుర్తింపు తమ్నేల్లో పెట్టాను కదా, నిన్నెవరు గుర్తిస్తారు? ఒక ముఖ్యమంత్రి. నిన్న సభ జరిగింది, 5 లక్షల మందిలో కూర్చునే వ్యక్తి మనం. ఈ 5 లక్షల మందిలో ఏ మూలకో ఎక్కడో ఏదో మనం కూడా జెండా ఊపుకుంటూ అట్లా చేసే వ్యక్తి. మన ఆలోచన విధానం ఏముంది, దాంట్లో ఒక సింపుల్ పవన్ కళ్యాణ్ లాజిక్ చెప్పాడు. అమరావతిలో రాళ్ళు, రప్పలు, చెట్లు, చెత్త చెదారం ఉన్న లేదంటే మట్టి భూమిలో ముఖ్యమంత్రి గారికి రాజధాని కనపడింది. మరి ఏమీ లేని దగ్గర ఆయనకు రాజధాని కనపడితే ఇంత సబ్జెక్ట్ ఉండి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉండి, ఇంత నాలెడ్జ్ ఉండడానికి నాకు ప్రపంచం ఎట్లా కనపడాలా? మన నా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలా? నువ్వు చిన్న రాజధాని కట్టడానికి 58,000 కోట్లు, 1,00,000 కోట్లు ఆలోచించినప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రపంచాన్ని మొత్తం ఏలాలన్నప్పుడు నేను ఇన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయాలా? బట్ నా దగ్గర ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు. నా దగ్గర ఉన్న బలగము మొత్తం అంతా మా ఇన్వెస్టర్లే. ఆల్రెడీ ఇంతవరకు పెట్టింది చాలు, ఇప్పటి నుండి ఇంకా కొద్ది తీసుకుంటాము, ఉన్నదాన్ని రన్ చేస్తాము, దాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్తాం. ఆల్రెడీ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు మీటింగ్ ఉంది ఆల్రెడీ. ఎంప్లాయీస్ అందరితో కూర్చొని ఏ ఊర్లో ఎట్లా చేయాలి, ఫస్ట్ బాక్సులు పెట్టాలి, హాస్పిటల్స్ వద్దాము, కాలేజెస్ వద్దాము, స్కూల్స్ వద్దాము, ఈవెంట్లు పెడతాము, ఆన్లైన్లో పెడతాము, ఆఫ్లైన్లో పెడతాము, ప్రతి విలేజెస్లో పెడతాము, ప్రతి సిటీలో డీమార్ట్ లాగా సూపర్ మార్కెట్ పెడతాము. చదువుకున్న వాళ్ళకి ఆఫర్లు ఇస్తాము, చదువు రాని వాళ్ళకు ఉంటుంది, ఐటీ సెక్టార్ ఉంటుంది, ఫార్మా సెక్టార్ ఉంటుంది, సేల్స్ టీం ఉంటుంది, ఫార్మింగ్ టీం ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. ఎన్ని డిపార్ట్మెంట్ అంటే ఒక రంగం కాదండి మంది, ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో ఖచ్చితంగా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మనకు గుర్తింపు రావాలంటే ఐదర్ మీరు ఎంప్లాయ్ అయినా ఉండాలా, లేదు ఇన్వెస్టర్ అయినా ఉండాలా. మేము ఇప్పుడు మహానాడులో పెట్టబోయే ప్రతిదానికి మీ అందరి సపోర్టు, సహకారం కావాలని. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో నిన్న జరిగిన ఈవెంట్ ఇంకా మేము పోస్ట్ చేయలేదు. వీడియో వాళ్ళ ఛానల్ వాళ్ళు ఇంకా మనకి మొత్తం డీటెయిల్గా ఇవ్వలేదు. సుమన్ టీవీలో పెడుతున్నాం, అన్ని టీవీ ఛానల్లో పెడుతున్నాము. ఎందుకంటే దాంట్లో కూడా మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్వెస్టర్స్ ఓన్లీ. డబ్బు పెట్టే వాళ్ళే కావాలా, నమ్మిన వాళ్ళు వస్తారు, నమ్మని వాళ్ళు పక్కన పెట్టేస్తున్నాము. అట్లా ప్రొద్దుటూరులో కూడా పెట్టాము. మనం ఎవరనేది పైన వాడికి తెలిసింది. రేపొద్దున నీకు మన ఖచ్చితంగా మహానాడులో ఈయన క్లారిటీ వచ్చింది అనుకోండి, అక్కడ మొత్తం ప్రజెంటేషన్ పెట్టేశాము, మనం మహానాడులో మాట్లాడాము, మన మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. ఒక్క 5 నిమిషాలు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే చాలు, మొత్తం నా స్లైడ్ మొత్తం ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రికి ఆలోచన విధాన్ని రేకెత్తిస్తా. బాబు వీడు ఏం చేస్తాడు, ఏం చేయగలడు అనేది ఆటోమేటిక్గా ఆలోచన వచ్చేస్తుంది. 5 నిమిషాల్లోనే మొత్తం మహానాడులో వచ్చిన జనాలందరికీ మైండ్ సెట్ మారుస్తా. ఒకవేళ డబ్బులు వచ్చాయనుకోండి, ఇన్వెస్టర్లు వచ్చారు, డబ్బులు పెట్టుకుంటాం, ఇన్వెస్టర్ రాలేదు, మోడల్ అమ్మేస్తా, ఫ్రాంచైజీ మోడల్ అమ్మేస్తాం. మేము అనుకున్న బాక్స్ని 50,000 లెక్క ఫ్రాంచైజీ మోడల్ ఇచ్చేయాలని ఉన్నాము. అది మేబీ మహానాడులో మేము ఫైనలైజ్ అయిపోతాం. ఎందుకంటే ఏ రకంగా తీసుకున్నా నేను పెట్టిన 2 కోట్ల 3 కోట్లు అనుకోండి, 3 కోట్లు టెన్షన్ తీరిపోతుంది, ఖచ్చితంగా తీరిపోతుంది. తీరిపోయినాక ఏముంది, జనాలు ప్రశాంతంగా జనాల కోసం పనిచేస్తా. ఎలాంటి హెడేకులు పెట్టుకోకుండా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా, ఏం ప్లానింగ్ లేకుండా నాతో పాటు జర్నీ చేసే వాళ్ళను జర్నీ చేయనిస్తాము. ఇంకా ఏం టెన్షన్ పెట్టుకోము. ఏ మోడల్ ఉన్నా సరే ముఖ్యమంత్రి గారికి అప్ప చెప్తాము, లేదా కలెక్టర్కి అప్ప చెప్తాము. చేసుకున్న వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాము. ఇది మన ప్లానింగ్ అండి. ఫ్యూచర్ ప్లానింగ్ కోసము మీరందరూ నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి, ఓకే, ఏదైనా డౌట్ ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నంబర్ 6303473893 ఈ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ.